హాయ్ లవ్లీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను కూడా మస్తున్నా. ఈరోజు మళ్ళీ ఒక కొత్త మిస్టరీ జ్యువెలరీ బ్యాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇది నేను తలీస్లో తీసుకున్నా. $10.29 ఎంతకో. సో మన ఇండియన్ రూపీస్లో 700 to 800 మధ్యన ఉంటుండొచ్చు. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఈ బ్యాగ్లో ఏముందో చూడడానికి. సో ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. అండ్ ఈరోజు మనకి మన గోల్డ్ వస్తుండొచ్చా, సిల్వర్ వస్తుండొచ్చా, లేకపోతే మన ప్రిషియస్ మెటల్స్ వస్తుండొచ్చా చూద్దాం మరి. ఓకేనా? సో మనము 3 పైల్స్ పెట్టుకుంటాం, తెలుసు కదా. ఒకటి కీప్ పైల్, ఇంకొకటి డిస్కార్డ్ పైల్, మధ్యలో నా పైల్ పెట్టుకుంటాను నేను. అంటే నాకు బాగా నచ్చినాయి, నేను ఉంచుకుంటాను. మనము ఫస్ట్ ఇది వచ్చింది మనకి ప్రోడక్ట్, నేను ట్యాగ్ చేసా చూడండి. ఇది బులోవా వాచ్. సో మనం ATSYలో చూసినట్టయితే దీని ప్రైస్ సెకండ్ హ్యాండ్లో $127 ఉంది. ఆ ప్రోడక్ట్ ఆడ పెట్టిన ATSYలోది కూడా ఇంత బాగాలేదు కండిషన్. దాని మీద 2 డైమండ్స్ ఉన్నాయి మీరు చూస్తే. సో ఇది ఒక 1980s వాచ్ అనమాట. కలర్ కూడా ఫేడ్ కాలేదు, చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు తెలిసి గోల్డ్ కోటెడో, గోల్డ్ తాపిచ్చడం అంటారు కదా మనము, అదని నేను అనుకుంటున్నా. సో అది నేనే ఉంచుకుంటా. సో నెక్స్ట్ ఐటెం చూసేద్దాము. ఇది ఏదో చైనీస్ కంపెనీ అండి. చైనీస్ కాదు, కొరియన్ అయి ఉంటుంది. ల్యూషాంగ్ అనేదో ఉన్నది దాని మీద. సో ఆ పర్ల్స్ చూసారా ఎంత బాగున్నాయి. ఆ పర్ల్స్ అంత లస్టర్ ఒక్కలాగే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో నాకు తెలియదు, కానీ కొంచెం గోల్డెన్ కలర్, కొంచెం పింకిష్ కలర్లో ఉన్నాయి. సో ఇవి రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. అవి నేను టెస్ట్ చేసిన, టూత్ టెస్ట్ తెలుసు కదా మీకు. సో అన్నీ ఒక్కలాగా ఉన్నాయనుకో, అండ్ టూత్ టెస్ట్ కూడా పాస్ అయినాయి అనుకో, అవి కల్చర్డ్ పర్ల్స్. ఇవి న్యాచురల్ పర్ల్స్. సో ఇవి న్యాచురల్ పర్ల్స్ చాలా బాగున్నాయి. సో నేను పర్సనల్కి పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టము. పర్ల్స్ ఏ దానికైనా బాగా అందాన్ని తీసుకొస్తాయండి. సో ఏ డ్రెస్ అయినా సరే. సో నేను పెట్టుకుంటున్నా, అది నాకు చాలా నచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఐటెం చూద్దాము. ఇది చూడండి, దీన్ని అబలోన్ నెక్లెస్ అని అంటారు. సో ఆ పెండెంట్ ఉన్న చూడు, దాన్ని అబలోన్ పెండెంట్ అని అంటారు. ఇది జనరల్గా బాలీలో దొరుకుతుందంట. సో బట్ ఇది ఎవరిదో కానీ, ఇది మరి ఎప్పుడు తీసుకొచ్చుకున్నారో వాళ్ళు. నాకు కూడా చాలా నచ్చింది, మస్తు కలర్ఫుల్ ఉంది. ఇది ఏంటంటే వివిడ్ కలర్స్, మంచి కలర్స్ ఉంటాయి కదా, అదనమాట. సో ఇది నేను కిప్పాయిలో పెట్టుకుంటా. ఇది చూడండి, ఇది సిల్వర్ది అయి ఉంటుంది నాకు తెలిసి. ఏం స్మెల్ కూడా వస్తలేదు, మ్యాగ్నెట్కి కూడా అంటుకోవట్లేదు. అది సిల్వర్ది అది. బట్ దానికి ఉండే చైన్ ఎక్కడో పోయింది, అది ఎక్కడ పోయిందో నాకు తెలీదు. బట్ అదేందో నేను ఇంకా బాగా రీసెర్చ్ చేయాలి. చాలా బ్యూటిఫుల్ ఉంది. అది నేను చైన్కున్న పెండెంట్ అనుకుంటున్నా. దాని మీద రాళ్ళు కూడా ఉన్నాయి, మీరు చూస్తే చిన్న 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 రాళ్ళు ఉన్నాయి. సో ఇది నేను కీప్ పైల్లో పెట్టుకుంటా. ఫస్ట్ అది ఏ మెటల్లో తెలుసుకుందాము, తర్వాత దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తాం. ఓకేనా? ఇది చూడండి, నేను ప్రైస్ కూడా ట్యాగ్ చేసా, మీరు చూస్తే. ఇవి గ్రే ఫ్యాసెటెడ్ బీడ్స్ అంటారు. సో ఇవి చాలా బాగున్నాయి. ఒకదానికి మధ్యన నాట్ కూడా వేసింది. సో మంచి క్వాలిటీ అని కూడా అనుకుంటున్నా, బరువు కూడా ఉన్నది, నాకు నచ్చింది. సో మనం కీప్ పైల్లో పెట్టుకుందాం. సో ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అన్నది చూద్దాం. ఈరోజు మనకు గోల్డ్ వస్తుండొచ్చు అంటారా? హోప్ అయితే ఉంది ఎవ్రీడే. ఇది చూడండి, ఇది లైక్ బ్లాక్ కలర్ మెటల్తో ఉన్నది. దాని చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, బ్లాక్ పూసలు కూడా ఉన్నాయి. సో ఇది మనము కాటన్ శారీస్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ కాటన్ షర్ట్ వేసుకొని కింద మన బోహో స్కర్ట్ వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీకు చిన్న 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 స్టోన్స్ కూడా ఉన్నాయి వాటి మీద, అది ఇంకా చాలా అందంగా అనిపిస్తుంది. ఇది నేను కీప్ పైల్లోనే పెట్టుకుంటా. సో అదనమాట. నెక్స్ట్ ఐటమ్ ఇదండి. దీంట్లో మీరు చూసినట్టయితే చూడండి, అవి బ్లాక్ కలర్ పర్ల్స్ ఉన్నాయి.
అవి ఫాక్స్ పర్ల్స్ అయి ఉంటాయి నాకు తెలిసి. అది లిజ్ కాల్బాన్ అని ఒక బ్రాండ్కి సంబంధించింది. అది ఎంత ఉంటుందో అన్నది నాకు తెలియదు. కానీ ఒక సైడ్ ఏమో బ్లాక్ ఫ్యాసెటెడ్ బీడ్స్ ఉన్నాయి, ఇంకో సైడ్ ఏమో పర్ల్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పర్ల్స్తో ఉన్నాయి, బట్ ఇది నాకు తెలిసి ఫాక్స్ పర్ల్సే, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో నాకు తెలిసి $30 దాకా వస్తుండొచ్చు ఈ TSY బేలా. సో ప్రస్తుతం ఇది కీప్పల్లో పెట్టుకుందాం, అండ్ కీప్పల్లో పెట్టుకుందాం ప్రస్తుతం దాన్ని. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చిందండి మనకి. ఇది సిల్వర్ నెక్లెస్ 100%. ఇది నాకు తెలిసి జూడిత్ లిపికా అని ఒక బ్రాండ్ ఇది. దీనికి ఇప్పుడు మనము రీసేల్ చేస్తే ఎంత వాల్యూ ఉంటుందో నేను పిక్చర్ యాడ్ చేస్తాను ఆల్రెడీ, మీరు చూడండి. సో ఇది మొత్తం ఒక చిన్న నెక్లెస్, లైక్ చిన్న గొలుసుకి, అదే సన్న గొలుసుకి మధ్యన పూలలాగా వచ్చినాయి, వాటి మీద చిన్న లైక్ స్టోన్ లాగా ఉంది. మీరు చూస్తే నేను యాడ్ చేసాను 139.17 poundsకి TSYలో పెట్టిండు. సో కండిషన్ అయితే చాలా బాగుంది. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అండి. చూడండి ఇట్లా పువ్వులాగా ఉంది, ఆ పువ్వుల పెటల్స్లా ఎంబ్రాల్స్ ఉన్నాయి మీరు చూసినట్టయితే. ఆ ఎంబ్రాల్స్ ఆ గ్లాస్ పీసెస్ నాకు తెలియదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మీకు ముందు కూడా ఒకసారి చెప్పాను కదా, వీళ్ళు చెవులు కుట్టించుకోరని, వాళ్ళు క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు. సో అలా ఉన్నాయండి అవి. నాకు చాలా నచ్చినాయి, నేను పెట్టుకున్నాక నాకు చాలా బాగా అనిపించినాయి. సో ఇది నా పర్సనల్ స్టాష్. ఆ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. సో అవి నా పర్సనల్ స్టాష్లోనే పెట్టుకుంటా. సో అది మనం పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది చూడండి. ఇది ఎవరో హ్యాండ్ మేడ్ అండి, బట్ దీంట్లో పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు. ఆ పూసలు తీసుకుంటా నేను, ఆ పర్ల్స్ మటుకు రియల్ పర్ల్స్, బట్ అది నాకు పెద్ద యూజ్ లేదు మిగతా దారంతో. సో నాది డిస్కార్డ్లో పెట్టేస్తా, కానీ పూసలు నేను తీసుకుంటా, ముత్యాలు. సో ఇంకొకటి వచ్చింది చూడండి, ముత్యాలతోనే. ఇవి వైట్ కలర్ ఉన్నాయి ముత్యాలు, బట్ అదే లైక్ హ్యాండ్ మేడ్ ఎవరో చేసిండ్రు. దాని పెద్ద యూజ్ లేదు నాకు అదర్ దెన్ ముత్యాలు. సో నేను అది డిస్కార్డ్ పైల్లోనే పెట్టుకుంటా. మీకు చెప్పాను కదండి నేను క్రాఫ్ట్స్ చేస్తాను. సో అవి చిన్నగా ఒక టైం వచ్చినాక నేను మీకు చూపిస్తా. ఈ నెక్లెస్ చూడండి, దీన్ని మూన్ స్టోన్ అంటారా ఇంకేమంటారో నాకు తెలీదు, బట్ ఇది కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాల్యూ అయితే బాగుంటుందండి. నేను మీకు చెప్పాలంటే వీళ్ళది ఏం తెలుసా, వీళ్ళకి మనకి ప్రిషియస్ మెటల్స్ గోల్డ్ ఎట్లా ఇష్టమో వీళ్ళకి ప్రిషియస్ స్టోన్ సిస్టమ్ ఇక్కడ, లైక్ కెనేడియన్స్కి ప్రిషియస్ స్టోన్ సిస్టమ్. సో వాళ్ళు అవి ప్రిఫర్ చేస్తారు. సో ఇది చాలా బాగుంది. ఇది కాటన్ శారీ మీదకి వేసుకున్నా చాలా బాగుంటుంది, కాటన్ డ్రెస్సెస్ మీదకి వేసుకున్నా బాగుంటుంది, చూడీదార్ మీదకి వేసుకున్నా బ్యూటిఫుల్ ఉంటుంది. మెయిన్గా ఊహించుకోండి, కాటన్ శారీ, బ్లాక్ కలర్ కాటన్ శారీ మీద లేకపోతే వైట్ కలర్ కాటన్ శారీ మీద వేసుకుంటే ఎంత బాగుంటుందని. సో బాగుంది, చాలా బాగుంది. బీడ్స్ కూడా నీట్గా సైజ్ చేసిన బీడ్స్ అవి, బాగుంది. సో మనము కిప్పల్లో పెట్టుకుందాము. నేను మీకు చెప్పాను కదా వీళ్ళకి ప్రెషియస్ స్టోన్స్ అలాంటివి చాలా మోజు. సో ఇది చూడండి, బ్లాక్ కలర్ మెటల్ చైన్ ఇది. దానికి ఆ పర్టికులర్ పెండెంట్ వచ్చింది. ఆ పెండెంట్ కూడా చాలా బాగుంది, ఒక మెటల్ సెట్టింగ్స్లో సెట్ చేసింది, డీప్ బ్లూ కలర్ పెండెంట్. సో అది బాగుంది, నాకు ఆ చైన్ కూడా నచ్చింది, ఆ పెండెంట్ కూడా బ్యూటిఫుల్ ఉంది. సో అది నేను కీప్ పైల్లో పెట్టుకుంటా. అండ్ ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా మంచి ప్రైజే ఉంటుందండి. నేను మీకు యాడ్ చేశాను చూడండి అది. సో అదనమాట. నెక్స్ట్ ఈ పర్టికులర్ నెక్లెస్ అండి, ఇది సిల్వర్ది 100%. నేను సేమ్ నెక్లెస్ నేను గూగుల్ లెన్స్లో చూశాను. సిల్వర్ నెక్లెస్ మీద మధ్యన ఆ పెండెంట్ మీద చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, దాని మీద గోల్డెన్ యాక్సెంట్స్ ఉన్నాయి, గోల్డ్తోని ఒక ఎక్స్ మార్క్ లాగా చేసింది ఇది. సో ఇది కూడా లైక్ అది నేను ఫిక్స్ చేయగలుగుతా. దీన్ని అబ్రహాం డేవిడ్ ఆర్ట్ డెకో పీస్ అనేదో అంటారు. సో ఆర్ట్ డెకో పీసెస్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట.
మీరు చూసినట్టయితే. సో ఇది నేను నా కిప్పల్లో పెట్టుకుంటా, ఎందుకంటే అదొక ప్రిషియస్ స్టఫ్. అండ్ దీని ఇది చూడండి, చిన్న చిన్న పూసలతోని హ్యాండ్మేడ్ స్టఫ్ చేసింది, బాగుంది లిటరల్గా చెప్పాలంటే. సో అది నేను కిప్పల్లో పెట్టుకుంటా. సో ఇది చూడండి వాచ్. ఈ వాచ్ మీద ESO అని రాస్తుంది. బ్యూటిఫుల్ వాచ్ అండి, 2-toned వాచ్. ఇది వచ్చింది, ఇది ఒకటే నాకు తెలిసి ఈ బ్యాగ్ ఇది ఒక $240 అట్లా చాలా గుడ్ కండిషన్లో ఉంది. నేను పెట్టాను చూడండి ETSYలో సెకండ్ హ్యాండ్ ఎంత ఉందని, $240 ఉంది. సో ఈ 2 వాచెస్ నా ఫేవరెట్ వాచెస్, అలాంగ్ విత్ ద ఎమరాల్డ్ వన్స్, ఇయర్ రింగ్స్ అండ్ పర్ల్స్ కూడా. సో ఇది ఎలా ఉంది వాచ్ పెట్టుకుంటే? మీరు చెప్పండి, మీకు ఇప్పటివరకు వచ్చిన దాంట్లో మీకు ఏది బాగా నచ్చిందని. సో మనము ఈ వాచెస్ పక్కన పెట్టుకొని చూసుకుందాము. ఇది చూడండి, ఇది సిల్వర్ చైన్తో వచ్చిన బ్రాస్లెట్ అండి. బట్ బ్రేస్లెట్ కూడా నాకు సిల్వర్ కూడా 100% కాదు, అది పిచ్చిది నాకు తెలిసి. నాకేం అంత బాగా అనిపించట్లేదు అండ్ డిస్కలరేషన్ కూడా ఉంది. సో మనం డిస్కార్డ్ పైల్లో వేసేద్దామండి. ఇంకా ఏమొస్తాయో చూద్దాం మనం. ఇది చూడండి, ఇది పేపర్తో చేసిన పూసలండి ఇవి. మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసినట్టయితే నేను నెక్లెస్లు కూడా చూపించిన. ఇది ఎవరో ఆర్టిషియన్స్ చేసింది. ఇది పెద్ద నాకు తెలియదు అసలు ఇది ఎట్లా కాస్ట్ వెరిఫై చేయాలని కూడా. ఏమన్నా యాడ్ చేద్దామన్నా నాకు ఏం దొరకలేదు. బట్ కలర్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కలర్ గ్రీనిష్ బ్లూ కలర్ చాలా బాగుంది. సో అది, కానీ నేను ఆ పూసలు వాడుకుంటా, అది పాడేసేస్తా. ఆ దారం అది నాకు అనవసరం, పెద్ద యూజ్ లేదు దాంతో. సో ఇది చూడండి, ఆ పర్టికులర్ నెక్లెస్ ఏమంటారో నాకు తెలీదు, అదైతే పిచ్చిగా ఉంది నాకు చెప్పాలంటే. అది జెన్జీ అంట, అది $24 ఏమో ఉంది ETSYలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో. నాకు పర్టికులర్గా అసలు నచ్చలేదండి, అసలు అది ఎవరు కొనుక్కుంటారో కూడా నాకు తెలీదు. అదేదో మాయల మరాఠీ సినిమాల అలా వేసుకుంటారు చూడు, దాంట్లో ఆ పెండెంట్లనే అన్నీ ఉంటాయి, మన మంత్రాలు అట్లా ఉంది. బట్ నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో చూసినాను కాబట్టి కొంచెం వాల్యూ, సో నేను పక్కన పెట్టుకున్నా ప్రస్తుతం. సో ఇది చూడండి, ఐ గెస్ ఈ చైన్ ఎవరిదైతే వాళ్ళ నేమ్ జేతో స్టార్ట్ అవుతుంది. ఇది కస్టమైజ్డ్ అండి, ఆడపిల్ల కస్టమైజ్డ్. సో దానికి ఒక ఏంజల్ వింగ్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది. సిల్వర్ నెక్లెస్, బట్ దీన్ని నమ్మాలి అని అంటే పర్టికులర్ పర్సన్ ఎతకాలి నేను. నేమ్తో జూలియట్ అయి ఉంటుంది, జాస్లిన్ అయి ఉంటుంది, జాక్లిన్ అయి ఉంటుంది, ఎవరో మరి చూద్దాము. సో మోస్ట్ ప్రాబ్లీ జాక్లిన్ అయి ఉంటుంది నాకు తెలిసి. సో ఇది మనం కిప్పల్లో పెట్టుకుందాము. బట్ నేను అది మార్కెట్ ప్లేస్లో పెట్టి ఉన్న నేమ్ ఎవరైనా ఉంటే కొనుక్కుంటారేమో చూద్దాము. ఇది చూడండి, ఇది మదర్ ఆఫ్ పర్ల్ అంటారు కదా, అది బ్యూటిఫుల్ ఉంది. ఆ మదర్ ఆఫ్ పర్ల్ ఏంటిదో అండి, బట్ అది ఎంత బాగా అనిపిస్తుంది అసలు చూస్తే. డిఫరెంట్ కలర్ షేడ్స్ వస్తాయి, మీకు అంతా బాగా అనిపిస్తుందో లేదో, బట్ ఐ లవ్ దాట్. అండ్ అది నేను కిప్పల్లోనే పెడతా. దాని ప్రైస్ చెక్ చేసి దెన్ లేటర్ ఆన్ మనం దాన్ని చూద్దాం. ఇది చూడండి, ఇది స్వరోస్కి పెండెంట్ది. ఇది సిల్వర్ నెక్లెస్, అది స్వరోస్కి పెండెంట్ అని అంటారు. ఇది నేను ETSYలో చెక్ చేసాను, దీని అట్లీస్ట్ $50, $51 అలా ఉంది దీని ప్రైస్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో. అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, పెండెంట్ మటుకు బ్యూటీ చెప్పాలంటే. అండ్ నాకు చాలా నచ్చింది. సో మనము దీన్ని కిప్పల్లో పెట్టుకుందాము. బ్యూటిఫుల్ అండి. అది మీరు అనుకుంటున్నారేమో ప్లాస్టిక్ దాన్ని, కాదు, అది రాయితో చేసింది. అది కాకపోతే వెనకాల ఏదో షేడ్ వేసిండు వాడు, కాకపోతే బ్యూటిఫుల్గా అనిపించడానికి. ఇది చూడండి, పిల్ల కుక్కనా మీరే చెప్పాలి. నేను క్యాట్ పర్సన్ కాదు, డాగ్ పర్సన్ కాదు. సో ఇది జనరల్గా కీ చైన్ అండి. సో ఐ డోంట్ నో, ఇది ఒక $10 అలా వస్తుండొచ్చు. రెజిన్తో చేసింది. సో దీన్ని నేను ఏమీ చేయలేను, బట్ అమ్మగలుగుతా. సో కిప్పల్లో పెట్టుకుందాం. బట్ ఫస్ట్ నేను అమ్మడం ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదండి, నేను అన్నీ కలెక్ట్ చేస్తున్నా. నా ప్లాన్ అది ఫ్యూచర్లో వీటన్నిటిని అమ్మి మనీ చేద్దామని. ఇది చూడండి, ఇది ఒక బ్రేస్లెట్. అది ఎంత వెళ్తుంది, ఎంత ఉంటుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అదంతా నాకు తెలీదు. బట్ కలర్ ఆ బీడ్ ఉంది కదా, బాగుంది, వేసుకున్నా కానీ బాగుంది నిజంగా చెప్పాలంటే. సో చూస్తే అలా ఉంది.
అది నేను కిప్పాల్లోనే పెట్టుకుంటా. ఏ బ్రాండ్ అయినా కాకపోయినా పడలేదు. ఇది చూడండి, బ్లూ కలర్ బీడ్స్తో ఉందండి, టర్కైస్ కలర్, బట్ ఏం టర్కైస్ కావవి, పిచ్చి బీడ్సే. ఆ బీడ్స్ నేను క్రాఫ్టింగ్స్కి యూస్ చేసుకుంటా. అదర్ దెన్ దాట్ నేను ఆ బ్రేస్లెట్ వేసుకొని అయితే బయటికి వెళ్ళలేను. సో నేను ఇది పక్కన పెట్టేస్తాను. ఇది చూడండి, చాలా బాగుంది. ఇదొక కైండ్ ఆఫ్ స్టోన్ అనుకుంటా. నేను చెప్పాను కదా, ఇక్కడ జనాలకి ప్రిషియస్ స్టోన్స్ అంటే చాలా ఇష్టము, ప్రిషియస్ మెటల్ కన్నా. సో అది నేను కిప్పాల్లో పెట్టుకుంటా. అది నేను యాడ్ చేశానండి దాని ప్రైస్ ఎంత ఉంటుందని. సో ఇది రెజిన్తో చేసింది కావచ్చు, బట్ హెవీగా ఉంది. ప్లాస్టిక్ రెజిన్ అయితే కాదు, అది లోపల రెడ్ కలర్ అది ఉన్నాయి. సో అది కూడా మనం కిప్పాల్లోనే పెట్టుకుందాము. దాని గురించి బాగా రీసెర్చ్ చేయాలి నేను. ఇది చూడండి, ఇది లావాతోని, అదే అగ్నిపర్వతం బద్దలు అయితే వస్తుంది కదండి లావా, ఆ లావాతో ఫామ్ అయిన రాయితో చేసింది ఇది. సో అలా ఉందన్నమాట అది. సో నాకు నచ్చింది ఇన్ ద సెన్స్ నేనేదో యూజ్ చేస్తాను కాదు, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బాగుంటుందేమో అని ప్రైస్, అదనమాట. ఈ బ్లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో షైనీ బీడ్స్ ఉన్నాయి, కానీ పెద్ద యూజ్ లేదండి, అది ఇరిగిపోయి ఉంది. అండ్ ఆ పూసలు ఉన్నాయి కదా, నేను నా క్రాఫ్టింగ్స్లో యూజ్ చేస్తా. బటన్ నేను ఫిక్స్ చేయగలిగినా కానీ నాకు అంత ఇంట్రెస్టెడ్గా ఫిక్స్ చేసి ఏంది అని చూసి అమ్మాల్సినంత గొప్ప కండిషన్ ఏం లేదు దాన్ని. బట్ నాకు పూసలు అయితే చాలా నచ్చినాయి, అవి మంచి షైన్ ఉన్నాయి. సో మనం అది పూసలు తీసుకుంటా, బట్ డిస్కార్డ్ పైల్లోనే వేసేస్తా ప్రస్తుతము. సో చూద్దాం. ఇది చూడండి, ఇది విష్ నెక్లెస్ అంట. లోపల పాలన్ ఉన్నాయండి, చిన్న పాలన్స్ ఉన్నాయి. అండ్ అది ఒక బల్బ్ లాంటి దాంట్లో పెట్టింది. సో దానికి విష్ అని కూడా రాసింది. సో నేను ట్రాక్ చేసా, చూడండి ఎంత ఉంటుందని ప్రైస్, అదనమాట. సో ఇది మరి నేను కిప్పాల్లోనే పెడతా, అంత నచ్చలేదు ప్రస్తుతం, బట్ కిప్పాల్లో పెట్టి చూద్దాం దీన్ని ఎంత ప్రైస్కి పెట్టగలుగుతామో ఫ్యూచర్లో. ఫస్ట్ కలెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా, అందుకని ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇంకండి, ఇదొక కాస్ట్యూమ్ జ్యువెలరీ, మన ఇండియాలో కూడా చాలా దొరుకుతాయి. ఫాక్స్ పర్ల్స్తోని, ఫాక్స్ అంటే పిచ్చి పర్ల్స్తోని, చిన్న రాళ్ళతో ఉన్నది నెక్లెస్. చూడ్డానికి బాగుంది అంతే, బట్ ది స్టిల్ గుడ్ కండిషన్లో ఉంది. బట్ ఫాక్స్ పర్ల్స్ అంటారు కదా, అదనమాట అది. బట్ కిప్పాల్లో ఈ హిమనైట్ బీడ్స్ అంటారంటే వీటిని హెవీగా ఉన్నాయి. నేను హెవీగా ఏముంటాయో అవి నేను మంచి స్టఫ్ అని అనుకుంటా. సో అది నేను కిప్పాల్లో పెట్టుకుందాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన పైసలు మనకైతే రిటర్న్ వచ్చేసినాయి డెఫినెట్గా, అంతకన్నా ఎక్కువే ఉంది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ నైట్.